బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశభోంస్లే అక్షరాల అత్త కూతురే అనే పాట మనలో చాలా మంది వినే ఉంటాం. బాలీవుడ్లో ఆమె ఎంత పాపులర్ అనేది ఒక తెలుగు పాటలో ఆమె గురించి పాడడంతోనే మనం ఊహించుకోవచ్చు. ఆశా భోంస్లే కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గొప్ప సింగర్స్ లో ఒకరనే విషయం అందరికీ తెలిసిందే. అసాధారణమైన ప్రతిభతో ఎన్నో అవార్డులు, రివార్డులు, కోట్లాది మంది అభిమానాన్ని అందుకున్న ఆశా గారు 2026 ఏప్రిల్ 12న సంగీతాభిమానుల్ని విషాదంలో ముంచిన నేపథ్యంలో, అసంఖ్యాకంగా ఉన్న ఆమె అభిమానులు విషాద గీతాన్ని ఆలపిస్తున్న నేపథ్యంలో, ఆమె వ్యక్తిగత జీవిత విశేషాల గురించి అందరూ తెలుసుకోవాలనే ఆసక్తిని చూపిస్తున్న సందర్భంలో ఆశా గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆశా గారు 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సంగ్లీ పట్టణంలో నటులు దీననాథ్ మంగేష్కర్ గారు, శవంతి గార్ల దంపతులకి రెండవ సంతానంగా జన్మించారు. ఆశా గారి తండ్రి మహారాష్ట్రకు చెందినవారు కాగా ఆమె తల్లి గుజరాత్కి చెందినవారు. అయితే ఆశా గారికి కేవలం 9 ఏళ్ల వయసులోనే ఆమె తండ్రి అనారోగ్యంతో మరణించారు. అప్పటికి ఆశా గారి అక్క లత గారికి కూడా 13 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసు నుంచే లతా గారు గాయనిగా రాణించడానికి నిరంతరం కృషి చేసి ఏదోలాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. కుటుంబం మొత్తానికి ఆమె ఆసరాగా నిలిచారు. ఆ తర్వాత ఆశా గారు కూడా గాయనిగా అడుగుపెట్టినప్పటికీ మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో మాత్రమే పాటలు పాడడానికి అవకాశం వచ్చేది. ఆ తర్వాత తనకి మాత్రమే సాధ్యమైన రీతిలో తనను తాను మెరుగుపరుచుకుంటూ దిగ్గజ గాయనిగా ఆమె ఎదిగారు. ఆశా గారికి అక్క లతా మంగేష్కర్ గారితో పాటు మేనా మంగేష్కర్ గారితో పాటు తమ్ముడు హృదయనాథ్, చెల్లి ఉషా గారు కూడా ఉన్నారు. ఆశా గారు భారత సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాణిగా వెలిగిన భారత రత్న లతా మంగేష్కర్ గారికి సొంత చెల్లెలు. అయితే లతా మంగేష్కర్ గారు తన జీవితంలో వివాహమే చేసుకోలేదు. కానీ ఆశా గారు మాత్రం తనకి కేవలం 16 ఏళ్ల వయసులోనే తనకంటే వయసులో 15 ఏళ్లు పెద్దవారైన గణపతిరావు భోసలే గారిని 1949లో ఇంటి నుంచి పారిపోయి కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారు. గణపతిరావు గారు ఆశా గారి కంటే వయసులో 15 ఏళ్లు పెద్దవారు. ఆయన ఆశా గారి పర్సనల్ సెక్రటరీ కూడా. అయినప్పటికీ ఆయన మీద ప్రేమతో అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్న ఆశా గారి ఆశలు అడియాసలే అయ్యాయి. వారి వివాహం ఏమాత్రం సాఫీగా సాగలేదు. వారి మధ్య ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ ఆశా ఎంతో ఓపికగా తట్టుకున్నారు. కానీ భర్తతో పాటు అత్తింటి వారు పెడుతున్న ఇబ్బందులకు తోడు భర్త అనుమానం కూడా అందుకు తోడు కావడంతో తన వ్యక్తిత్వం మీద జరుగుతున్న దాడిని భరించలేకపోయిన ఆశా గారు పెళ్లైన కొన్నేళ్లకే తన 2 బిడ్డలతో కలిసి 3వ బిడ్డ కడుపులో ఉండగానే ఆయన నుంచి దూరమయ్యారు. ఆశా గారి 3 సంతానంలో మొదటివారైన హేమంత్ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఆయన 2015లో క్యాన్సర్ తో 66 ఏళ్ల వయసులో స్కాట్లాండ్ దేశంలో కన్నుమూశారు. ఆశా గారి ఏకైక కుమార్తె వృత్తిరీత్యా జర్నలిస్ట్ గా, సింగర్ గా రాణించిన వర్ష గారు 2012 అక్టోబర్ 8న 56 ఏళ్ల వయసులో డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆమె వివాహం 1998లోనే విడాకులతో ముగియడంతో పాటు 2004లో ఆమె స్నేహితుడైన ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గౌతమ్ గారు మరణించడం ఆమెను తీవ్రంగా కుంగదీసిందని వార్తలున్నాయి. ఆశా గారి ఆఖరి సంతానమైన ఆనంద్ భోసలే గారు ఫిల్మ్ డైరెక్షన్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు చేయడమే కాకుండా తన తల్లి ఆశా గారి కెరీర్ కి సంబంధించి అన్ని విషయాలు చూసుకుంటూ తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆయన సినిమా ఫీల్డ్ తో పాటు మ్యూజిక్ ఫీల్డ్ లో కూడా ఎప్పుడూ అందరిలో పాపులారిటీ ఉండాలని కోరుకోకుండా మీడియాకు దూరంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ తన తల్లి కెరీర్ కి సంబంధించి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. ఆశా గారు తన మొదటి భర్త గణపతిరావు గారితో పెళ్లైన కొన్నాళ్ళకే విభేదాలు వచ్చినప్పటికీ, వేరుగా ఉన్నప్పటికీ 1960 సెప్టెంబర్ వరకు కలిసే ఉన్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటికి ఆశా గారి వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. వారిద్దరూ 11 ఏళ్ల పాటు అతి కష్టం మీద కలిసున్న తర్వాత తన భర్త గణపతిరావు గారితో ఆశా గారు విడిపోయిన 6 ఏళ్లకే, అంటే 1966లో గణపతిరావు గారు కన్నుమూశారు. అప్పటికి ఆశా గారి వయసు 33 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ తన అసాధారణ ప్రతిభతో తన 3 పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయడమే కాకుండా తన కెరీర్ ని అత్యంత విజయవంతంగా కొనసాగించి దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో, అలాగే కొన్ని విదేశీ భాషల్లో కలిపి మొత్తం 20 భాషల్లో 12,000కి పైగా పాటలు పాడి 2011లో ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యధిక పాటలు పాడి రికార్డింగ్ చేసిన సింగర్ గా రికార్డు సృష్టించారు. ఇంతకంటే ఎక్కువ పాటలు పాడిన గాయకులు, గాయనీమణులు ఉండొచ్చు గాని ఈ సంఖ్యలో పాటలు పాడడమే కాకుండా స్టూడియోలో రికార్డింగ్ కూడా అయిన గాయనిగా మాత్రం ఆశా గారు వేరే ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆమె ఎలాంటి పాటనైనా అత్యద్భుతంగా పాడగల అతి కొద్ది మందిలో ఒకరిగా
ఎప్పటికీ నిలిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తన మొదటి భర్తతో ఆశా గారు విడిపోవడానికి తనకి ఎన్నో గొప్ప అవకాశాలు ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపుని గౌరవాన్ని తెచ్చి తనని తాను నిరూపించుకోవడానికి ఎంతగానో తోడ్పడిన ఆశా గారి సన్నిహితులు ప్రఖ్యాత బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఓపీ నయ్యర్ గారితో ఆశా గారికి ఉన్న సాన్నిహిత్యం కారణమని కూడా వార్తలున్నాయి. కానీ అవి నిజమని నిర్ధారించే ఆధారాలు మాత్రం లేవు. కానీ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఆ రోజుల్లో ఆశా గారి కంటే లతా గారు సినిమా ఇండస్ట్రీకి ముందుగా వచ్చి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. సింగర్ గా ఆమెకి విపరీతమైన క్రేజ్ కూడా ఉండేది. సాధారణంగా అప్పటి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా లత గారితో పాటు ఆశా గారికి కూడా అవకాశాలు ఇచ్చేవారు. ఇద్దరితో కూడా కలిసి పనిచేసేవారు. కానీ ఓపీ నయ్యర్ గారు మాత్రం ఎన్నో సినిమాల్లో ఆశా గారికి అవకాశాలు ఇవ్వడంతో పాటు ఆమెతో మాత్రమే తన సినిమాల్లో ఎన్నో చరిత్రలో నిలిచిపోయే సూపర్ హిట్ సాంగ్స్ పాడించారు. కానీ లతా మంగేష్కర్ గారితో ఆయన తన కెరీర్ లో ఎప్పుడూ కూడా కలిసి పనిచేయకపోవడం ఆ రోజుల్లో విచిత్రమనే చెప్పాలి. ఎందుకంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా లత గారితో ఖచ్చితంగా తమ సినిమాల్లో పాటలు పాడించుకోవాలని భావించేవారు. 1980లో తనకంటే వయసులో 6 ఏళ్లు చిన్నవారైన ప్రఖ్యాత సంగీత దర్శకులు ఆర్డి బర్మన్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆశ. అయితే అప్పటికే బర్మన్ గారికి కూడా రీతా పాటిల్ గారితో 1966లోనే వివాహం అయ్యింది. అయితే 1971లో ఆమెకు విడాకులిచ్చి 1980లో ఆశా గారిని పెళ్లి చేసుకున్నారు బర్మన్. కానీ వీరి వివాహాన్ని బర్మన్ గారి తల్లి తీవ్రంగా వ్యతిరేకించారు. బర్మన్ గారిని ప్రేమగా పంచమని పిలిచేవారు ఆశ. అయితే 1994లో కేవలం తనకి 54 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు బర్మన్. బర్మన్ గారు మరణించే ముందు ఆయన చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆశా గారు ఆయన కూడా వేరువేరుగా కొంతకాలం పాటు జీవించారని వార్తలున్నాయి. సినిమాల్లో బర్మన్ గారితో ఆశా గారి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. వారిద్దరి కాంబినేషన్ లో ఎన్నో వందల సూపర్ హిట్ సాంగ్స్ రూపొందాయి. ఆశా భోన్స్లే గారు తెలుగులో కూడా కొన్ని పాటలు పాడి తెలుగువారిని కూడా అలరించారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి ఇళయరాజా గారి సంగీతంలో నందమూరి బాలకృష్ణ గారి హీరోగా వచ్చిన అశ్వమేధం సినిమాలో శీతాకాలం ప్రేమకు ఎండాకాలం పాటతో పాటు ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పాట, వెంకటేష్ గారు సౌందర్య గారు జంటగా నటించిన పవిత్ర బంధం సినిమాలో ఈ సలకిడి పాట, అలాగే చందమామ సినిమాలో నాలో ఊహలకు నాలో ఊసులకు నడకలు నేర్పావు పాటలు సంగీతాభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అంతేకాకుండా 1995లో ఊర్మిళ గారు హీరోయిన్ గా ఆర్జీవి గారి దర్శకత్వంలో వచ్చిన రంగీలా సినిమాలో టైటిల్ సాంగ్ ఆమె 62 ఏళ్ల వయసులో పాడితే ఆ సాంగ్ మొత్తం సంగీత ప్రపంచాన్నే ఊపేసింది. ఇప్పటికీ కూడా ఆ పాటని తమ ఫేవరెట్ సాంగ్ అని చెప్పుకునే వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఆ పాట తెలుగు వెర్షన్ దిగ్గజ గాయకురాలు ఎస్ జానకి గారు పాడడం విశేషం. పవిత్ర బంధం సినిమాలో ఆమె పాడిన పాట స్క్రీన్ పై కూడా ఆశా గారు కనిపించడం మరో విశేషం. 2013 వరకు, అంటే ఆశా గారికి 80 ఏళ్ళు వచ్చే వరకు ఆ అమృతగానం అందరినీ ఆనందడోరికల్లో నిరంతరం ముంచెత్తుతూనే ఉంది. అయితే ఆ తర్వాత వయసు రీత్యా ఆమె పాడడం దాదాపు మానేశారు. దానికి కారణం ఆమె ఎప్పటికీ క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ అని నిలిచిపోవాలి అనుకోవడమే. సినిమాల్లో పాడడం తగ్గించినా కూడా దేశ విదేశాల్లో అనేక లైవ్ షోల్లో మాత్రం పాటలు పాడుతూనే ఉన్నారు. ఆశా గారి 90వ పుట్టినరోజు సందర్భంగా దుబాయ్లో ఆశా @90 అనే కార్యక్రమానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 2013లో ఆమె ప్రధాన పాత్రలో నటించిన మే అనే సినిమాతో నటిగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ఆశ. 80 ఏళ్ల వయసులో ఆమె నటిగా పరిచయం అవ్వడం విశేషం. ఆ సినిమాలో కూడా ఆశ 2 పాటలు పాడారు. 2000వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న ఆశా గారు 2008లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుని కూడా అందుకున్నారు. ఉత్తమ గాయనిగా 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న తర్వాత 1979లో కొత్తగా వచ్చే సింగర్స్ కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తన పేరుని ఫిల్మ్ఫేర్ బెస్ట్ సింగర్ కేటగిరీ అవార్డుకి పరిగణలోకి తీసుకోవద్దని చెప్పిన తర్వాత కూడా రంగీలా సినిమాలో 62 ఏళ్ల వయసులో ఆమె పాడిన పాటలు విన్న తర్వాత అవార్డు ఇవ్వకుండా ఉండటం సాధ్యం కాని ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ జ్యూరీ ఫిల్మ్ఫేర్ స్పెషల్ అవార్డునిచ్చి సత్కరించి తరించింది. ఆ తర్వాత 2001లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో కలిపి రికార్డు స్థాయిలో 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు ఆశ. అంతేకాకుండా 2 సార్లు ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ అవార్డులకి నామినేట్ అయ్యారు. ఏకంగా 17 సార్లు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డుల్ని అందుకున్నారు. దాంతో పాటు 3 గౌరవ డాక్టరేట్లు కూడా అందుకున్నారు ఆశ. సంగీతంతో పాటు వంట చేయడాన్ని, అత్యద్భుతమైన రుచులతో అతిథులకు భోజనం పెట్టడాన్ని
ఎంతగానో ఇష్టపడే ఆశ ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ నేను సింగర్ని కాకపోయి ఉంటే మంచి కుక్కనయ్యి అందరికీ బాగా వండి పెట్టేదాన్ని అన్నారు. అంతేకాకుండా సింగర్ అయినప్పటికీ కూడా ఇండియాతో పాటు దుబాయ్, ఖతర్, బహ్రెయిన్, కెనడా, ఇంగ్లాండ్, అబుదాబి లాంటి అనేక దేశాల్లో ఆశా రెస్టారెంట్స్ పేరుతో రెస్టారెంట్స్ బిజినెస్ లో కూడా ఎంతగానో విజయవంతమయ్యారు. హిందీలో దాదాపుగా అప్పట్లో వచ్చిన అన్ని క్యాబరే పాటలు, మాస్ పాటలు ఆశ గారు పాడినవే. తెలుగులో ఘంటసాల గారు పాడిన పాటలు ఒక విధంగా ఉంటే, మన ఎస్పి బాలు గారు పాడిన పాటలు అన్ని విధాలుగా ఉండేవి. అలాగే లత గారు పాడిన పాటలు ఒక విధంగా ఉంటే, ఆశా గారు పాడిన పాటలకి ఆ రోజుల్లో యువత పిచ్చెక్కిపోయి ఆ గొంతుతోనే ప్రేమలో పడి పదే పదే ఆమె పాడిన పదాల్ని, ఆ పదాలు పలికిన విధానాన్ని తలుచుకొని మరి మురిసిపోయేదంటే అతిశయోక్తి కాదు. 2026 ఏప్రిల్ 11న ఆశా గారి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆమెను ముంబైలో ఉన్న ప్రసిద్ధ బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేర్చారు కుటుంబ సభ్యులు. అయితే ఆరోగ్యం బాగా క్షీణించడంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా 2026 ఏప్రిల్ 12న స్వర్గస్థులయ్యి తన అక్క లత గారి వద్దకు చేరారు ఆశ. ఆమె పవిత్ర సంగీతాత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.